నారాయణ రెడ్డి గారు చనిపోవడము చాలా బాధాకరమైన విషయము. మామూలు సాధారణమైన రైతు కుటుంబంలో పుట్టి ఈరోజు ఒక మంచి రచయితగా, కవిగా, ఒక మంచి వ్యక్తిగా పేరు తీసుకురావడము మామూలు విషయం కాదు. మరి ఆయన కాలేజ్ టైంలో ఉన్నప్పుడే మంచి మంచి కవితలు రాసేవారు. ఎప్పుడైతే ఫిలిం ఇండస్ట్రీకి వచ్చి మరి ఎన్టీ రామారావు గారికి చాలా క్లోజు, చాలా పాటలు కూడా ఆయన రాశారు. మరి ముఖ్యంగా ఎన్టీ రామారావు గారికి ఆయన వ్యక్తిగతంగా కూడా చాలా క్లోజ్ ఉండడంతో మరి తెలుగుదేశం పార్టీ తరపు నుంచి ఆయన రాజ్యసభ ఎంపీగా కూడా ఉండడం జరిగింది. మరి తెలుగు రాష్ట్రాలే కాకుండా జాతీయ స్థాయిలో తెలుగు వాళ్ళకి మంచి పేరు తీసుకొచ్చిన వ్యక్తి మన నారాయణ రెడ్డి గారు. అదేవిధంగా ఈరోజు ఆయనకి చాలా అవార్డులు కూడా రావడం జరిగింది. మరి పద్మశ్రీ కానీ, పద్మభూషణ్ కానీ, మరి ఇటువంటి మంచి మంచి అవార్డులు తీసుకురావడం కూడా, మరి ఇవన్నీ కాకుండా వ్యక్తిగతంగా కూడా ఆయన చాలా మంచి వ్యక్తి. మరి పర్సనల్గా చూసుకుంటే ఆయనకి నలుగురు కూతుర్లు. మా నాన్న ఎప్పుడు చెప్పేవాళ్ళు, గంగా, యమున, సరస్వతి, కృష్ణవేణి అని నదులు పేర్లు పెట్టి, మరి అదేవిధంగా ఆయన సతీమణి పేరు మీద ప్రతి సంవత్సరము మహిళా రచయితలకి అవార్డులు కూడా ఇస్తూ వచ్చారు. మరి ఇటువంటి వ్యక్తి ఈరోజు చనిపోవడము తెలుగు రాష్ట్రాల్లో 2 రాష్ట్రాల్లో ప్రజలందరూ కూడా చాలా బాధపడుతున్నారు. మరి అదేవిధంగా ఆయన చనిపోయినా కూడా ఆయన చేసిన పని కానీ, వ్యక్తిగతంగా ఆయన చాలా మంచి వ్యక్తి, చాలామందికి సహాయం కూడా చేశారు. ఆయన మంచి పనులన్నీ కూడా ప్రజలందరూ కూడా ఎప్పటికీ కూడా గుర్తుపెట్టుకుంటారని తెలియజేసుకుంటూ, అటు తెలుగుదేశం పార్టీ తరపు నుంచి, నా తరపు నుంచి మరి వాళ్ళ కుటుంబంకి సానుభూతి తెలియజేసుకుంటూ, ఆయన ఎక్కడ ఉన్నా ఆయన ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటున్నాము.